మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ఆదరణ స్వరం శ్రోతలందరికీ వందనములు, ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? క్షేమంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీ కొరకును మీరు తెలియచేసినటువంటి ప్రతి ప్రార్థన వినపము కొరకును మానక సంఘముగా, కుటుంబముగా, వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభునందు మిక్కిలి సంతోషిస్తా ఉన్నాం. మొదటిగా అందరికీ పునరుద్ధాన శుభములు. మన దేవుడు మనము ఆశ్రయించి మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుడు గతించిన ఆగస్టు నెలంతా కాచి కాపాడి భద్రపరిచి ఎన్నో విపత్కరమైన పరిస్థితుల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించి ఆయన మన ఆయుష్కాలమును పొడిగించి మరొక నూతనమైనటువంటి మాసమును మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు. 9వ నెలలోనికి ప్రవేశించడానికి, సెప్టెంబర్ మాసములో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. గత 8 నెలలు కూడా, జనవరి నుంచి ఆగస్టు వరకు మనము ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు గుండా ప్రయాణించవచ్చు. కానీ దేవుడు తన మహాకృపను మన పట్ల అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక ప్రత్యేకమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో మనము మన దైనందినటువంటి జీవితాన్ని, మన రోజును ప్రారంభించుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనమును మనం చదివినప్పుడు ఒక ప్రత్యేకమైన మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగంలో యెహోవా యందు భయభక్తులు గల వారు కనిపిస్తూ ఉన్నారు. అలాగే వారు మాట్లాడుతున్నప్పుడు సైన్యములకు అధిపతియగు దేవుడు వారి మాటలను ఆలకిస్తున్నాడు. మూడవది, ఆ విషయాలన్నిటినీ కూడా దేవుడు తన సముఖమునందు గ్రంథములో రాసి భద్రపరుస్తూ ఉన్నాడు. యెహోవా యందలి భయభక్తులు కలవారు అంటే దేవుని పట్ల ఉన్నతమైనటువంటి అపేక్ష కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, పూర్తి విశ్వాసము కలిగినటువంటి వారు. ఈ మలాకీ గ్రంథములో మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ఆత్మీయమైనటువంటి సత్యాలు ప్రకటిస్తూ ఉన్నాడు. భక్తిహీనుల యొక్క విధానము, వారి ప్రవర్తన, వారికి కృతజ్ఞత లేకపోవడం, దేవుని యందు బొత్తిగా విశ్వాసం లేకపోవడం, దేవునిని నిర్లక్ష్యం చేయడం, ఈ విషయాలన్నీ రాస్తూ దేవుడు యెహోవా యందలి భయభక్తులు గల వారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటి శుభ సందేశాన్ని మనకి రాస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితులు గుండా, అనారోగ్యకరమైన పరిస్థితులు గుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా, లేకపోతే నిరుద్యోగమైనటువంటి సమస్యలు గుండా నువ్వు ప్రయాణం చేయవచ్చు. కానీ ఆయనందు పూర్తి విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తన మహాకృపను మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఈ ఆదరణ స్వరం వేదిక ద్వారా మనమందరము మాట్లాడుకుంటున్నాం. మనందరము భయభక్తులు కలిగి, దేవుని విశ్వాసం కలిగి మనం మాట్లాడుకుంటున్నాం.
మనం మాట్లాడుకునే ప్రతి మాటలు ఆయన ఆలకిస్తున్నాడు. ఎందుకనంటే మనము ఆయన యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి జీవిస్తున్నాము గనుక. అంత మట్టికే కాదు, యెహోవా యందలి భయభక్తులు గల వారి చేసిన పరిచర్యను అంతటినీ కూడా ఆయన సముఖములో ఉన్నటువంటి గ్రంథములో ఆయన రాస్తా ఉన్నాడు. నీవు ప్రార్థించినటువంటి ప్రార్థన, నీవు ప్రకటించిన సువార్త, నువ్వు ప్రయాసపడినటువంటి భారము, నువ్వు విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూచి నువ్వు ఎంత విశ్వాసముగా నమ్మకంగా జీవించావో ఆ జీవన విధానము, లోకమును, పాపమును, శాపమును, అంధకారమును విడిచిపెట్టి ప్రభు కృప కొరకు ఎదురు చూస్తూ ఎంత ఖచ్చితమైన నీతియుక్తమైన జీవితాన్ని జీవించావో ఆ మంచి గొప్ప సాక్ష్యమును దేవుడు రాస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. దిగులు పడవద్దు. దేవుని కృప మనకి తోడుగా ఉన్నది, మనందరికీ తోడుగా ఉన్నది. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన విశ్వాసం ఉంచి ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటే నీ మొర వినడానికి, నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన సముఖముగా ఉన్నాడు. ఆయన నీ ప్రతి పరిస్థితిని పరిశీలిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మటుకే కాదు, మన సాక్ష్యమంతటిని కూడా ఆయన లిఖిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి జీవిద్దాం. ఆయన ప్రణాళికలో మనము పొందుపరచబడదాం. దేవుడు ఈ మాటలను మనమిన్నిట్లో దీవించి ఆయన సముఖములో రాయబడే పుస్తకములో మనము కూడా మన సాక్ష్యములు కూడా లిఖించబడినట్లుగా యథార్థమైన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. సదాకాలము ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవు, సర్వ సృష్టికర్తవు, సర్వాధికారి తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇటు రీతిగా ప్రియ బిడ్డలందరినీ దర్శించి ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ప్రతి అవసరతలను నీ మహాదైశ్వర్యముల నుంచి తీర్చండి. ఎవరైతే ప్రభా బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభా రోగులుగా ఉన్నారో నాయన, వారందరికీ నీ పరిశుద్ధ రక్తమును, నిష్కళంకమైన రక్తమును, స్వస్థపరచగలిగిన నీ దివ్యమైన రక్తమును ప్రోక్షించి వారి బలహీనతల నుంచి విడిపించండి. ప్రభువా, నిరుద్యోగంతో బాధపడుతున్న బిడ్డల జీవితాల్లో అద్భుతం చేయండి. ఉద్యోగ జీవితాల్లో భద్రత దయచేయండి. ప్రభా నాయన, యవనస్తులైనటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల చుట్టూ నీ కాపుదల, భద్రత, క్షేమం దయచేయండి. దుష్టుని యొక్క నాయన ప్రణాళికలను, దుష్టుని యొక్క పన్నాగములను వెరగొట్టి ప్రభా నీ కృప చేత బిడ్డలందరినీ సంరక్షించమని కోరుచు, విదేశంలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ ప్రభా నీ కృపగల రెక్కలకు అప్పగిస్తున్నాము. వారికి నీ శక్తిని, నీ ప్రభావమును, నీ ఆశీర్వాదమును, ప్రాముఖ్యంగా తండ్రి నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించమని కోరుచు, యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమును ప్రార్థించి ప్రియ బిడ్డలందరినీ నీ ఉన్నతమైన రెక్కలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సదాకాలము ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. పునరుద్ధాన ఆశీర్వాదములు మీకు కలుగునుగాక. ఇట్లు ప్రభు సేవలో పాస్టర్ కె ఆనందరావు, ఆదరణ పరిచర్యలు, ఇండియా.